నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను పూర్తి సంసిద్ధతతో ఉండేలా చర్యలు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. జనసేన పార్టీపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పుడు ప్రచారం. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. పాఠశాలలు బస్సుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలపై కాకినాడ వెహికల్ టెస్టింగ్ సెంటర్లో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం. ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు. డీటెయిల్స్ చూస్తే, పాఠశాలల బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు కాకినాడ వెహికల్ టెస్టింగ్ సెంటర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ వెహికల్ టెస్టింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్టీఓ మురళీకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించే విధానాలపై వివరించారు. అలాగే బస్సులో అందుబాటులో ఉండే అగ్నిమాపక పరికరాల వినియోగంపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్లు విధులకు హాజరయ్యే ముందు కనీసం గంట ముందుగానే బస్సును పూర్తిగా తనిఖీ చేయాలని సూచించారు. ఇంజిన్ వైరింగ్, ఫైర్ ఎక్స్టింగ్విషనర్ వంటి భద్రతా అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే డ్రైవర్లు తక్షణం చర్యలు తీసుకొని ప్రమాద తీవ్రతను తగ్గిస్తే ప్రాణ నష్టం నివారించే అవకాశం ఉంటుందని అన్నారు. డ్రైవర్లకు అవగాహన తరగతులు నిర్వహించిన వెహికల్ టెస్టింగ్ సెంటర్ నిర్వాహకులు యశ్వంత్ ను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన బస్ డ్రైవర్లు పాల్గొన్నారు. ఏటీఎస్ సెంటర్ లో స్కూల్ బస్సు డ్రైవర్స్ కి అవగాహన, ఎస్పెషల్లీ ఎప్పుడైనా బస్సులో ఫైర్ అయితే కనుక ఏ రకంగా దాన్ని ఆర్పాలి అన్న దాని మీద మన ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాలా చక్కగా అందరు డ్రైవర్స్కి అర్థమయ్యేట్టుగా చెప్పారు. అట్లాగే రవాణా శాఖ తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ 185G ప్రకారం రూల్లో ఉన్న దాని ప్రకారం డ్రైవర్గా ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆహ్వానం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ఏటీఎస్ కాకినాడ వాళ్ళు మేము అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా నిర్వర్తించి డ్రైవర్స్ అందరికి కూడా మరింత అవగాహన కలిగించి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కన్నా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఎప్పటికప్పుడు డ్రైవర్స్ని అవగాహన కల్పిస్తూ ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా మన కాకినాడ జిల్లా ప్రమాదాల రహిత జిల్లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రవాణా శాఖ తరఫున. థ్యాంక్ యూ అండి. బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని ఈ డ్రైవర్స్ అందరికీ ఫైర్ సంబంధించి అవగాహన కల్పించడానికి పిలిపించారండి. వాళ్ళకి డ్రైవర్ ఎలా ప్రవర్తించాలి, తర్వాత ఫైర్ అయినప్పుడు ఎలాగ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేయాలి, ఆ ఫైర్ సంబంధించిన టైంలో ఆ పిల్లల్ని ఎలా వెకేట్ చేయాలి అనే దానిపై చిన్న అవగాహన కల్పించామండి. దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.